హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొరమిని చేపల ఇగురండి. ముక్క విరగకుండా చిక్కటి గ్రేవీతోనండి ఈ కొరమిని చేపల ఇగురు ఇంత మంచి ఇగురిని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఎలానో ఇప్పుడు చూపిస్తాను రండి. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఒక పావు కప్పు వరకైతే ఆయిల్‌నైతే యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కర్రీస్‌కి. ఆయిల్ వేడెక్కినాక 6, 7 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకునేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇలా వేగిన దాంట్లో 4 పెద్ద సైజు ఉల్లిపాయలు మిక్సీ పట్టించుకొని ఆనియన్ పేస్ట్‌ని ఏసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ అనేది బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోండి. ఇలా ఆనియన్ పేస్ట్ వేగిన దాంట్లోని 1.5 టేబుల్ స్పూన్ వరకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోండి. కొంచెం ఎక్కువే ఏసుకోండి. టేస్ట్ అనేది బావుంటుంది. అలాగే చిక్కటి థిక్ గ్రేవీ కోసం ఆనియన్, టమాటో అనేది మిక్సీ పట్టించుకొని ఏసుకుంటే మంచి గ్రేవీ అనేది వస్తుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక 2 పెద్ద సైజు టమాటోలండి మిక్సీ పట్టించుకొని ఏసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో అనేది పచ్చిదనం పోయి ఆయిల్ రిలీజ్ అవ్వాలండి. అంతవరకు వేయించుకోవాలి. అలాగే టమాటో త్వరగా వేగడానికి కొంచెం సాల్టు మూత పెట్టుకొని వేయించుకుంటే టమాటో అనేది త్వరగా ఏగిపోతుంది. ఇదిగోండి ఆయిల్ రిలీజ్ అయింది కదా! ఇప్పుడు టమాటో అంతా బాగా ఏగిపోయింది. ఇప్పుడు బేసిక్ మసాలాలు యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ మసాలా లేకుండా తక్కువ మసాలాలతో మంచి ఇగురు చేసుకోవచ్చు. ఈ కొరమీర ఇగురు అనేది. ఇప్పుడు కూర రుచికి సరిపడినంత ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ధనియా పౌడరు, 1 టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ వేయించుకున్న జీరా పౌడర్ అండి. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి కసూరి మేతినైతే 1 టీ స్పూన్ వరకు ఏసుకోండి. మిక్స్ చేయొద్దు. టేస్ట్ అనేది బావుంటుంది. అలాగే 2.5 టీ స్పూన్ల వరకు అయితే కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను కదా! 2.5 టీ స్పూన్ల కారం అయితే సరిపోతుంది. మీ రుచికి తగినంత కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు కారం యాడ్ చేసుకొని మసాలా అంతా ఆనియన్, టమాటో పేస్ట్‌కి పట్టేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మసాలా పేస్ట్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఎందుకంటే ఇప్పుడు క్లీన్ చేసుకున్న చేపలనేవి పైన పెట్టుకోవాలి. ఇక్కడ కొరమీను చేపలైతే నేను కేజీ వరకైతే తీసుకున్నానండి క్లీన్ చేసుకొని. ఇప్పుడు కొరమీను చేపలనేవి పైన పెట్టుకొని, మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల చేప ముక్కకి ఉప్పు, కారం, మసాలా అన్నీ బాగా పడతాయండి. అలాగే ఒక నిమిషం తర్వాత మనం ఇలాగా చేప ముక్కల్ని రెండో పక్క ఇలా టర్న్ చేసుకోవాలండి. రెండో పక్క కూడా ఉప్పు, కారం పట్టాలి, మసాలా పట్టాలి కదా! అందుకే రెండో వైపు జాగ్రత్తగా ముక్క విరగకుండా రెండో వైపు కూడా ముక్కని ఇలా టర్న్ చేసుకోవాలండి. ఇలా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఒక నిమిషం వేయించుకోండి. ఎక్కువ టైం పట్టదు. మూత పెట్టుకొని రెండో పక్క కూడా ఒక నిమిషం వేయించుకోవాలి చేపలనేవి. ఇలా వేగిన చేపల్లోనే గ్రేవీ కోసమండి ఒక 2 గ్లాసుల వరకైతే వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఎందుకంటే చేపలు ఈ గ్రేవీ మిశ్రమం అనేది ఏగిపోయింది కాబట్టి 2 గ్లాసుల వరకైతే వేసుకోవాలి గ్రేవీ కోసం. ఇప్పుడు వాటర్‌నేసుకొని గరిటె పెట్టకుండా కడాయి హ్యాండిల్స్ ఉంటాయి కదండీ! అలా కుదుపుతూ ఉంటే అంతా కలిసిపోతుంది. మనం వేసిన వాటరు, మసాలాలు అంతా కలిసిపోతుంది. వాటర్ ఏసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్‌లోనే ఒక 10-12 నిమిషాలైతే ఉడికించుకోండి. మన గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. ఇలా 10 నిమిషాలు ఉడికిపోయాక పైన ఆయిల్ తేలుతుంది చూడండి. ఆయిల్ తేలితే ఇంక మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు కాస్త కొత్తిమీరనేసుకోవాలండి. కొత్తిమీరనేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి. ఇంత రుచికరమైన చేపల ఇగురు రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ రెసిపీని షేర్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.